హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చినా ఇక కొన్ని విజన్ 2040 అని, విజన్ 2020 అని ఇట్లాంటివి వల్ల వేస్తూ ఉంటారు కదా. ఈ నేపథ్యంలో గతంలో 2014 నుంచి 19 మధ్య వారం వారం పోలవరం అనే ఒక నినాదం తీసుకొచ్చారు కదా. ఇప్పుడేమో వారం వారం అప్పుల వారం అన్నట్టు మరొక అప్పుకు కేంద్రం దగ్గర తాకట్టు పెట్టారు అనమాట. ఇది ఆ తాలూకా డాక్యుమెంట్ అనమాట. ఆక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ది ఫాలోయింగ్ స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ ఆఫర్డ్ టు సెల్ స్టాక్ బై వే ఆఫ్ ఆక్షన్ ఫర్ అన్ అగ్రిగేట్ అమౌంట్ ఆఫ్ 18,100 ఫేస్ వాల్యూ. ఇందులో అంటే ఇంకా వివిధ రాష్ట్రాలు ఎంతెంత బాండ్లు ఇవన్నీ కుదవబెట్టి కేంద్రం దగ్గర అప్పుకు పెట్టినాయో లిస్ట్ అనమాట. ఇందులో ఆంధ్రప్రదేశ్ 1,000 కోట్లు ఎంత టెన్యూర్ 10-12 ఏళ్ల పాటు తాకట్టు పెట్టుకొని ఈల్డ్ అంటే భూములను తాకట్టు పెట్టాం మరి ఏదో అప్పు కోసం పెట్టిన పత్రం అనమాట. మొన్ననే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని మరి ఇంత రాజ్యాంగాన్ని ఉల్లంఘించి అప్పులు చేస్తారా అని చెప్పి ఒక పెద్ద ట్వీట్ కూడా వేసింది. అయినా సరే జనానికి అంటే ఏం చేస్తున్నారు ఈ పాలకులు అన్నది అర్థం కాదు. ఆయన 2.5 గంటల పాటు గొంతు చించుకొని ఈ రాష్ట్రం అప్పుల కుప్పలా మారిపోతా ఉంది, దీనికి సమాధానం చెప్పండి అని చెప్పి అడిగితేనేమో ఇక రకరకాల డీవియేషన్ డైవర్షన్ పాలిటిక్స్ ముంగటేసుకొని ఎట్లాంటి షోలు చేస్తూ ఉన్నారు చూసినారు కదా. సింగయ్య మరణం తర్వాత రెండపాళ్ళ పర్యటన మీద ఏడుపులు పెడబొబ్బలు ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట. ఒకసారి ఎక్స్ వేదికగా జగన్ ఏం చెప్పిండో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. హైకోర్టులో విచారణ కొనసాగుతున్న టీడీపీ కూటమి సర్కార్ రాజ్యాంగం యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ బుధవారం ఏపీఎండిసి ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా ఎన్డీసీ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ బాండ్లు జారీ చేయించి 9.3% వడ్డీకి 5,525 కోట్లు అప్పు చేసిందని ఎక్స్ వేదికగా వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం రాజ్యాంగాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తోందనే దానికి ఇదే తార్కాణం అన్నారు. వైసీపీ హయాంలో 5 ఏళ్లలో చేసిన అప్పుల్లో సగం అప్పులను టీడీపీ కూటమి ప్రభుత్వం 1 ఏడాదిలోనే చేసింది అని చెప్పి ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న డిజిట్స్ రూపంలో చెప్తా ఉన్నా కూడా ప్రజలకు అర్థం కావట్లేదు. వీళ్ళేమో తల్లికి వందనం వేసినాం మీకు ఇదే తందనా అని చెప్పి చెప్పుకుంటా వస్తున్నారు అనమాట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యానికి రాజ్యాంగాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తుంది అనేది ఇది మరో తర్కణం. 2025 జూన్ 25న ఎన్సిడి బాండ్లను జారీ చేయడం ద్వారా ఏపీఎండిసి రెండో దశ 9.30% వడ్డీతో 5,525 కోట్ల మేర అప్పులు చేసింది. దీంతో ఎన్సిడి బాండ్ల ద్వారా చేసిన అప్పును 9,000 కోట్లకు చేరుకుంది. ఈ అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతుంది. దీనిపై ప్రభుత్వానికి ఏపీఎండిసికి నోటీసులు జారీ చేసిన రెండో దఫా అప్పులు చేశారు. రెవెన్యూ వ్యయం కోసం రాష్ట్ర ప్రభుత్వం యథేచ్ఛగా అప్పులు చేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది. రాజ్యాంగ నిబంధనలు తుంగలోకి తొక్కి ఆర్బీఐలో రాష్ట్రం కన్సాలిడేటెడ్ ఫండ్ ఖాతాపై ఎన్సిడి బాండ్లు కొనుగోలు చేసిన ప్రైవేట్ వ్యక్తులకు టీడీపీ కూటమి ప్రభుత్వం అజమాయిషీ కల్పించింది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వ అధికారులను సంప్రదించకుండానే ఖజానా నుంచి నేరుగా నిధులను డ్రా చేసుకునే అధికారం ప్రైవేట్ వ్యక్తులకు కల్పించింది. ఇది భారత రాజ్యాంగంలోని 203, 204, 293 ఆర్టికల్స్ను ఉల్లంఘించడమే. అంతేకాదు ఎన్సిడి బాండ్లు కొనుగోలు చేసిన ప్రైవేట్ వ్యక్తులు కనివిని ఎరగని విధంగా 191,000 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తి అయిన ఖనిజ సంపదను అదనపు భద్రత తనఖా పెట్టింది. ఇది కేవలం 9,000 కోట్ల అప్పు కోసం రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ పై అజమాయిషీ కల్పించింది. అసాధారణ రీతిలో భారీ విలువ కలిగిన ప్రభుత్వ ఆస్తిని తనఖా పెట్టడానికి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఎస్డిఎల్ రాష్ట్ర అభివృద్ధి రుణాల కంటే మరింత సురక్షితమైనవని ఎవరికైనా అర్థమవుతుంది అని చెప్పి ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటే ఈ వెబ్ బాండ్లను పెట్టి మళ్ళీ ఈరోజు 2,000 కోట్ల అప్పు కోసం పోనీ ఇన్ని అప్పులు తెస్తున్నారు కదా, అభివృద్ధి సంక్షేమం రోడ్లు ఇంకా వీళ్ళు చెప్తున్న సంపద సృష్టి అందులో దానికి ఏమైనా ఖర్చు పెడుతున్నారంటే ఏం లేదు, అన్నీ జేబుల్లోకి వేసుకొని నొక్కేస్తా ఉన్నారు. దీని మీద నిన్న మైదుకూరులో ఒక టీడీపీకి చెందిన నేత ఏమన్నాడో ఒకసారి వినండి. ఒక్క వర్క్ చేయకుండా నన్ను నాశనం చేసినారు. ప్రజల్లో పోతే చెప్పు తీసుకొని బట్టి నా మెల్ల చెప్పులు వేసే పరిస్థితి వచ్చింది. విన్నారు కదా, ఇన్ని డబ్బులు అప్పులు చేస్తా ఉన్నారు. పోనీ గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ నియోజకవర్గాల స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఏమైనా అభివృద్ధి చేసిండ్రా అంటే లేదు. ఇట్లా టీడీపీ కార్యకర్తల మనోవేదన. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి మీద వాడు ఏడవడం, వైసీపీ వాళ్ళను అరెస్టులు చేయించడం, ఎక్కడ దొరుకుతారు ఎక్కడ అరెస్ట్ చేద్దాం, ఇది తప్పిస్తే ఇంతకు మించిన అభివృద్ధి ఏమైనా కనిపిస్తూ ఉందా? ఇంతకు మించిన సంపద సృష్టి ఏమైనా కనిపిస్తూ ఉందా? నేషనల్ ఏజెన్సీ సైతం ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, వచ్చేసారి కూటమి గెలుస్తుందా లేదా అని చెప్పి సర్వేలు చేయించుకుంటా ఉంటే
ఒక్కొక్క ఎమ్మెల్యే ఇష్టారీతిన ఈ రాష్ట్ర సంపదను దాచుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిన్న మొన్న మేము కూడా ఒక స్టోరీ చేసాం కదా, 30/30 పాలసీని అమలు చేస్తా ఉన్నారంట. అదేంటంటే మొదటి 30 నెలలు గత ఎన్నికల్లో ఖర్చు పెట్టిన మొత్తాన్ని రికవరీ చేసుకోవడం, నెక్స్ట్ 30 నెలల పాటు దోచుకునే ఈ సొమ్మును వచ్చే ఎన్నికల కోసం ఖర్చు పెట్టడం టార్గెట్గా ఇష్టారీతిన గ్రావెలు, గ్రానైటు, ఖనిజాలు, ఇసుక, లిక్కర్, ఇంకా నియోజకవర్గాల్లో ఏమైనా కొత్త ఆప్షన్స్ ఉంటే వాటి మీద దోసుకు తింటా ఉన్నారు అనమాట. ఇది ఆంధ్రప్రదేశ్ పట్టిన దిక్కుమాలతనం, దౌర్భాగ్యం. సో ఈ పాలకులను ఇట్లా వదిలేస్తే ఇంకా ప్రజలకు ఏమీ మిగలదు, బొచ్చ తప్ప. ఆలోచించుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.